మనం గత 2 రోజులుగా ఏ రోజు జరుగుతున్న ఆ రోజు ప్రపంచ రాజకీయ విషయాల గురించి ఒక విహంగ వీక్షణ చేస్తున్నాం. మా చిన్నప్పుడు అంటే మేము అప్పుడే కొత్తగా జాయిన్ అయిన జర్నలిజంలోకి వచ్చినప్పుడు మన ప్రణయ్ రాయ్ వరల్డ్ దిస్ వీక్ అనేవాడు. ఆ వారంలో వరల్డ్ మొత్తంలో ఏం జరుగుతున్నదనేది. దానికోసం చాలా ఇంట్రెస్ట్‌గా చూసేవాళ్ళు. అంటే దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా. చాలా గ్రేట్ సక్సెస్. ఇప్పటికీ ఇంకా మన రాష్ట్రంలో ఇంకా పెద్ద పెద్ద జర్నలిజం స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా అలా వరల్డ్ దిస్ వీక్ లాగా నేను కూడా వారానికి ఒకసారి పెడుతున్నాను. వారానికి ఏంటి, రోజు కూడా పెట్టాలి. రోజు జరిగే ఈవెంట్స్ ఎంత ఇదిగా ఉన్నాయి. ఇంకా ఎప్పుడో పాత చింతకాయ పట్టుకుని కాపీ కొట్టిన బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అది కాదు. ఇప్పుడు వరల్డ్ టుడే ఈ రోజున పరిస్థితులు చూసుకుంటే అమెరికా చిత్తుగా ఓడిపోయింది ఇరాన్ చేతిలో. సిగ్గు శరం లేకుండా నోటికి వచ్చినట్టుగా అడ్డంగా మాట్లాడి, ఇప్పుడు మాట్లాడిన మాట ఆ 10 నిమిషాల తర్వాత నేను అనలేదు అనే ఒక దౌర్భాగ్యుడు ఆ దేశానికి ప్రెసిడెంట్గా ఉంటూ ఆ ప్రజల కర్మ, ఎన్నుకున్న ప్రజలకి కావాల్సిన దేవుడిచ్చిన శిక్ష. అంతకన్నా నేను కేవలం, ఎందుకంటే ఇప్పటికే ఈ అమెరికా ప్రెసిడెంట్ని, అమెరికా వాళ్ళని తిరుగుతున్నా అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు నా యొక్క ప్రొఫైల్ని చాలా రిస్ట్రిక్ట్ చేశారు. వెళ్ళాల్సినంత దూరంలో వెళ్ళటల్లా. చేయని నాకేం పర్వాలేదు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బట్ ఏమైందంటే అనవసరంగా ఇప్పుడు చక్కగా నడుస్తున్న ఇరాన్కి అమెరికాకి పెద్ద గొడవలు ఏం లేవు. ఇరాన్కి ఇజ్రాయెల్కి గొడవలు ఉంటే ఉండొచ్చు కాక, ఈ యొక్క ట్రంప్ యొక్క టెంపర్ తనంతి అతను ఏం చేశారంటే తనకి పేరు రావాలి అనే ఎందుకంటే నెతన్యాహు చెప్పాడు, ఇదిగో నాకు మంచి స్పాట్ దొరికింది, రేపు పొద్దున 7ంటికి 8ంటికి వాళ్ళంతా ఫలానా చోట గుమ్మిగూడుతున్నారు, నేను వెళ్ళి చంపేస్తున్నా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంత క్రెడిట్ పోతా నువ్వు తీసుకుంటావు ఏంటి, నేను వస్తున్నా అని చెప్పి వీడికి వెళ్ళిపోయి ఊబిలో దిగిపోయాడు. దేశం భ్రష్టత్వం పొంది అన్నిటికీ కరువే. ఆయన ఏదో నేను అందరి మీద ట్యాక్స్లు వేసి నేను హీరో అయ్యాను అనుకుంటాడు ట్రంప్. ఆ ట్యాక్స్లు వేసిన అన్ని ఖర్చులు ఎవరు భరిస్తున్నారయ్యా? నీ ప్రజలే భరిస్తున్నారు. మా కంపెనీలు, మా దేశం మేమేం భరించట్లేదు. నీకు ఆ మాత్రం ఎకనామిక్స్ మీద ఐడియా లేకపోతే ఎలాగయ్యా? ఎంతసేపు ప్రాపర్టీ సైట్లు అమ్ముకోవటం, పొలాలు అమ్ముకోవటం, కొంపలు అమ్ముకోవటం, ఇదేనా ఆ బ్రోకర్ పనిగా? అదే తప్పించి నీకు ఒక ఎకనామిక్స్ తెలియదు, పాలిటిక్స్ తెలియదు, వ్యూహాలు ఎలా పన్నాలో తెలియదు, ప్రతి వ్యూహాలు ఎలా పన్నాలో తెలియదు నీకు. నువ్వు ప్రెసిడెంట్వి. ఎవరి దౌర్భాగ్యం? ప్రపంచ దౌర్భాగ్యం, అమెరికా ప్రజలకి మరీ దౌర్భాగ్యం. మరి అలాంటి దౌర్భాగ్యుడిగా ఉన్న నీ దేశంలోకి ఈ రోజున ప్రజలందరూ షేమ్తో వస్తున్నారే బాబు. ఇంకా నేను గెలిచాను. ఏం గెలిచావు? అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళమనిపో హర్మోజ్ నది ఇది చాలా ఫ్రీగా ఉండేది. మరి ఇప్పుడు ఇంకా ఇరాన్ చేతిలోనే ఉంది కదా జలసంధి. మరి నువ్వు గెలిచింది ఏంటి? నీ దేశానికి ఎన్ని బిలియన్ డాలర్స్ నష్టపోయావు? నువ్వే చెప్పేది 3 ట్రిలియన్ డాలర్స్ నువ్వు నష్టపోయామన్నావు. నువ్వే 3 ట్రిలియన్స్ అనే డాలర్స్ అంటే నేను ఖచ్చితంగా చెప్పాను కదా, 30 ట్రిలియన్ డాలర్స్ కోల్పోయారు మీరు. అంతేకాకుండా మీ సైనికుల యొక్క మొరాలిటీ బాగా దెబ్బతిందయ్యా బాబు. నెలల కొద్దీ మీ యొక్క ఈ వార్ షిప్స్ని అక్కడ పెట్టి వాళ్ళు కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ లేక, తినడానికి తిండి లేక, ఇంట్లోకి సమాచారం తెలియక వాళ్ళ కుటుంబాలు కూడా చాలా వేదన చెంది ఇంకా ఎప్పుడు ఈ దేశానికి మనం సేవ చేయకూడదు, సైన్యానికి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకి గట్టి తీర్మానం చేసుకునే స్టేజ్కి వచ్చింది. ఇప్పటికే మీ దేశంలో సైనికులు దాంట్లోకి రమ్మంటే ఎవరు రావడానికి ఇష్టపట్ల. ఎవరు వస్తున్నారంటే అంటే యంగ్స్టర్స్ కూడా మీ వాళ్ళు ఫిట్గా లేరు ఎవరు. నువ్వు ఒకసారి చూసుకో రికార్డ్స్ని, స్టాటిస్టిక్స్ చూడు. అంతా కూడా ఊపకాయంతో ఎంతెంత పందికొక్కులాగా ఉంటున్నారో వాళ్ళు సైన్యానికి పనికి వస్తారా? నువ్వే మాదిరిగా ఉంటావు, నువ్వే పెద్ద పందికొక్కులాగా. మరి ఇలాంటి స్టేజ్లో నువ్వు యుద్ధం చేయటం ఏంటి? నీకు ఎలా తెలుసు? నాకు ఇదే లాస్ట్ టైము ఎంత సంపాదించేసుకుంటాను. సంపాదించుకో, బెంగలేదు. నువ్వు దిగిపోయిన మరుక్షణం నువ్వు జైల్లో ఉంటావు. మా దేశంలో అట్టగా ఉంటుంది. ఎడాపెడ సంపాదించిన వాడిని ఆ దిగిన మరుక్షణమే వాడికి కోర్టు కేసులు వెంటాడి జైల్లో పెట్టేయడమే. మాకన్నా మీకు చట్టాలు పదును కదా. చూద్దాం ఏమవుతుందో.
ఎందుకయ్యా ఈ వెంపర్లాట? ఒక స్థిరత్వం లేని, నీకు తెలుసు కదా, నీ వయసు అంతా, నీ వయసులో స్థిరత్వం లేని సంగతి తెలుసు కదా. ఇందాకలు ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడతావు తెలియదు కదా. ఈ వయసులో నీకు చిన్నపిల్లలతో సెక్స్ కావాలి. అలాంటి దౌర్భాగ్యం నువ్వు. అలాంటి వాళ్ళు నీ దోస్తులు. మరి నిన్ను ఏ రకం, నీలో ఒక్క మంచి గుణం నాకు చూపించు. ట్రంప్లో ఒక మంచి గుణం ఉంది అని చెప్పడానికి నాకు ఒక్క పాయింట్ లేదయ్యా బాబు. రేపు పొద్దున నువ్వు ఎలక్షన్లో నవంబర్లో ఉండే ఆ బై ఎలక్షన్స్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలవవు. ఆ సంగతి నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీ ఎలా నీకు వాళ్ళు ఓటు వేయరని. ఎలా ఓటు వేయరు కదా, ఎలాగ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రావట్లేదు కదా అని చెప్పి నిన్ను ఒకసారి జాగ్రత్త చూడు. నాకు ప్రపంచ నోబెల్ పీస్ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి చెప్పి గోల్ రచ్చ చేసావు. వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు లాక్కున్నావు పాపం. అయినా వాళ్ళు మాట్లాడలేదు, నీకు ఇవ్వడానికి ఇష్టపడలా. దాంతో ఏమైంది? నువ్వు దానికి వ్యతిరేకంగా అంతవరకు శాంతంగా ఉండి నేను అరక్షణంలో రష్యాను ఒప్పించేస్తాను, పావుక్షణంలో వాడిని ఒప్పించేస్తాను, ప్రపంచంలో యుద్ధాలే ఉండవు అని చెప్పిన నువ్వు ఈ రోజున ప్రతి యుద్ధానికి కారణం నువ్వే కదా. ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. ప్రత్యేకంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీసుకున్నావు అనుకో, ఎంతమంది చనిపోతున్నారు. నీకు అవేమీ పట్టవు. నీ ఆయుధాలు అమ్ముకున్నామా, ఆయుధాల ఫ్యాక్టరీ వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారా, నీ కమిషన్ ముట్టాయా లేవా, అంతే. నాకేంటి అనేటట్టుగా. రెండోది, ఇప్పుడు ఇరాను తను రేపటి నుంచి ఇప్పటికే తను పెట్రోల్ అమ్మడం ప్రారంభిస్తుంది. రేటు పడుతుందా పెరుగుతుందా అన్న సంగతి నీకు బాగా తెలుసు. ఈ డెసిషన్ తీసుకునే ముందు నీ ఫ్రెండ్స్కి చెప్తావు, అరే బాబు పెట్రోల్ రేటు పడుతుంది జాగ్రత్త, మీరు షార్ట్ సెల్లింగ్ చేయండి అని. అంతేకాదు స్టాక్ మార్కెట్లో కూడా ముందే చెప్పేస్తావు, ఇదిగో నేను ఈ ప్రకటన చేస్తున్నాను, మీరు షేర్లు కొనుక్కోండి లేకుంటే అమ్మండి అని చెప్పేసి కొన్ని $1 ట్రిలియన్ వాళ్ళ లాభం చెందితే దాంట్లో నీకు 10% 20% నీ మొఖాన్ని కొడుతూ ఉంటారు వాళ్ళు. చూసాం కదా గత 2 సంవత్సరాల నుంచి. ఇవన్నీ రేపు పొద్దున నీకు కోర్టులో పెద్ద ఇవ్వతాయి. ఇవన్నీ కాకుండా శాంతియుతంగా బతుకుతున్న ఈ యొక్క ఎంప్లాయీస్ జోలికి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నువ్వు చిందరవందర చేస్తావు వాళ్ళ జీవితాలని. దానికి నువ్వు అందుకని కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు నువ్వు ఏం చెప్పినా సరే నీ మాటకి బేఖాతరు చేస్తున్నారు. ఆఖరికి మీ యొక్క సొంత పార్టీ వాళ్ళే, రిపబ్లిక్ పార్టీ వాళ్ళే నేను ఈడ్చి కొడుతున్నారు. ఇది ప్రపంచం యొక్క రాజకీయాలు ముఖ్యమైనవి. మరి ఇప్పుడు ఏంటి? ఈ అమెరికా రష్యా ఇరాన్తోనే ఒప్పందం కుదుర్చుందా అంటున్నాడు. నాకేం తెలియదు పొమ్మంటున్నాడు ఇరాన్. మేమే అగ్రిమెంట్కి రాలేదంటున్నాడు ఆయన. రెండోది, ఇజ్రాయిల్ నెతన్యాహు అంటున్నాడు, నాకు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, నాకు ఇది ఏమాత్రం నాకు గిట్టదు, నువ్వు నన్ను సంప్రదించావా, నన్ను మాట్లాడావా, నాకు చేసావా, నాటో దేశాలు చూసావా, నిన్ను ఎలాగా ఒక సైడ్ చేసావో, నువ్వే యుద్ధాన్ని దిగుతున్నప్పుడు మాకు చెప్పావా, చేసావా, నేను ఎందుకు నీకు ఆయుధాలు ఇవ్వాలి అని ఎలాగన్నాయో అలాగే ఇతను కూడా ఇప్పుడు అలాగే అంటున్నాడు. ఒకడు గుర్తుంచుకో, నువ్వు యుద్ధం అంటే ఈ పరిస్థితుల్లో ఏమైందంటే నీకు యుఎన్ఓలో ఇది వీటో చేసే అధికారం ఉంది కాబట్టి కొన్ని సమయాల్లో పాపం ఇజ్రాయెల్కి నువ్వు సహాయపడితే పడి ఉండొచ్చు కాక. కానీ ఒక్క 1 year 2 years కనుక ఆగామనుకో, ఇరాన్ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఇజ్రాయెల్ మొత్తం ప్రిపేర్ అయ్యి దాని శత్రువులు ఎవరైతే ఉన్నారో టర్కీ కానీ పాకిస్తాన్ కానీ ఒంటి చేత్తో వాళ్ళని సర్వనాశనం చేయగల సత్తా ఉన్న దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటే ఏమనుకున్నావు? దేవుడి చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు వాళ్ళంతా కూడా. మరి అలాంటి వాళ్ళతో నువ్వు దూరం చేసుకుంది ఏ వర్గాన్ని చెప్పు? ఈ వర్గాన్ని నేను దూరం చేసుకోలేదు అని నువ్వు చెప్పు ఒక మనిషిని. ఏదైనా క్రెడిట్ వస్తే మొత్తం నువ్వు తీసుకుంటావు. నిన్న పత్రికా వెలుగులు నీకు గడ్డి పెట్టారా సార్? మరి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా నిర్ణయాలన్నీ మంచి నిర్ణయాలు అయితే నావి అంటావు, లేకుంటే చెడ్డవాళ్ళు ఇవంటే ఈ ఒప్పందం అంతా రేపొద్దున ఈ మీ అసిస్టెంట్ మీద పెట్టేస్తావా అంటే, వైస్ ప్రెసిడెంట్ మీద అంటే, ఏమో మంచి ఐడియా ఇచ్చావు కదా అంటున్నాడు. నీకు ఐడియా ఇవ్వాలా? పక్కవాడిని నెట్టేయడం నీకు అసలు పుట్టుకతో వచ్చిన విద్య ట్రంప్. నాకు అన్నిటికన్నా వింతేసిందంటే మా దేశంలో మా హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ అని పెడుతున్నారంట. ఆ బిల్డర్స్ ఎవరో ఎంత దౌర్భాగ్యులో దిక్కుమాలిన వాళ్ళో దాన్ని బట్టి తెలుస్తుంది.
ట్రంప్కే పేరు ప్రతిష్టలు లేవు, ట్రంప్కే చెడ్డ పేరు ఉంది. అలాంటిది ఆ ట్రంప్ పేరు పెట్టుకున్న ఆ యొక్క టవర్స్ నిర్మించే వాళ్ళు అంతకన్నా కూడా దరిద్రపు గుట్టు వెదలై ఉంటారేమో. ఎవరు కొనకండి అలాంటివి, ఆ దౌర్భాగ్య పేర్లు పెట్టింది. ఎందుకంటే పేరును బట్టే మనకి ఉంటాయి. మరి ఇది ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న ముఖ చిత్రం అండి. ఇంకా చిన్న చితక విషయాల దగ్గరికి వద్దాం. ప్రత్యేకంగా ఎవరు తీసుకుని గోతులో వాడే పడతారంటారు కదా, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పక్కన కేజ్రీవాల్ ఉండి ఈ యొక్క మన విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి ఊడే వరకు ఒప్పుకోవాలి. కానీ మోడీ ప్రభుత్వం కూడా కావాలని టాక్టికల్గా వెనక్కి తగ్గారా కానీ ఓడిపోవాలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన ఉన్నటువంటి పంజాబ్లో, ఆ తర్వాత జార్ఖండ్లో స్టూడెంట్స్ బ్రహ్మాండమైన యాజిటేషన్ చేస్తున్నారు. ఎక్కడ అల్లరి లేకుండా, ఎక్కడా కూడా ఏ విద్రోహకరమైన శక్తులు వాళ్ళకు ప్రవేశించకుండా, ఈ ఎస్ఎఫ్ఐ లీడర్స్ వచ్చినా లేకుంటే కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకుల మీద వచ్చినా సరే ఆ బొద్దింకుల్ని చెప్పులతో కొట్టేసి బయట తరిమేస్తున్నారు. మొత్తానికి అక్కడ ముఖ్యమంత్రి బాబు మీరు బీజేపీ వాళ్ళు మీరు ఇలా చేస్తున్నారు, ఇది చాలా తప్పు అని ముఖ్యమంత్రి వేడుకుంటున్నాడు. ఇలా స్టూడెంట్స్ మా మీద రగిలించి పంపించకండి అని. మరి నువ్వు పంపించావు కదా, నువ్వు నేర్పిన విద్య నిర్దాక్ష అంటారు కదా, మరి నువ్వు నేర్పిన విద్య వాళ్ళు నీకు చేస్తున్నారు. ఇలాగా పాలిటిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడు దగ్గరికి వస్తే తమిళనాడు పాలిటిక్స్లో ఇంకా నేను దాని గురించి ప్రత్యేకంగా వీడియో చెప్తాను. ఎందుకంటే అది కనీసం ఇంకో 3-4 నిమిషాలు పడుతుంది. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. అందుకని ఎక్కువసేపు వింటాం కూడా మీకు కష్టమే. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9 లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రతిరోజు కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్లస్ లోకల్ అఫైర్స్ మెయిన్ ఐటమ్స్తో మీకు ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. బాయ్. లైక్ చేయండి, లైక్ చేస్తే వీడియోస్ రావు, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్స్ పెట్టాయి.